శ్రీమతి నమః. టిప్పు సుల్తాన్ ఇచ్చిన నగలు శృంగేరి మఠం వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అని అడిగే మహానుభావులకి మరి ఇవన్నీ తెలియదా? ఈ మహాత్ముడు పరాయి ప్రార్థనా స్థలాల్లో విభజన జరిగినప్పుడు మన హిందువులు తలదాచుకుంటే ఉన్న వాళ్ళు ఉన్నట్టు బయటకు వచ్చేయండి, అక్కడ ఉండకూడదు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి అడిగారు కదా. మరి ఆ విషయం తెలియలేదా? హిందువుల్ని ఊచకోత కోసేస్తుంటే మీ ప్రాణాలు పోయినా పర్లేదు, పరాయి వాళ్ళని మాత్రం ఏమనకండి అన్న మాటలు గుర్తులేవా? మరి అవి కూడా అడగాలి కదా. రఘుపతి రాఘవ రాజారాం పాటను పూర్తిగా మార్చేసి హిందువులతో మాత్రమే పాడించారు కదా, మరి అది ఎందుకు అడగలేదు? ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు జనగణమన వందే మాత్రం పాడినందుకు ఆ పిల్లల్ని బలవంతంగా హాస్టల్ నుంచి బయటకు గింటేసి మీరు మళ్ళీ క్షమాపణ చెప్తే తప్ప లోపలికి రానివ్వము అని చెప్పి అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు అన్నప్పుడు అది ఈ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే వాళ్ళ దగ్గర మాత్రం అవునవును చెప్తానని చెప్పి ఆ పై వాళ్ళకి నాకును ఈ విద్యార్థులకి సంబంధం ఏం లేదు, మీరు ఏది యాక్షన్ తీసుకుంటారో యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాసి ఇచ్చారు కదా లెటరు. మరి అలాంటి వాళ్ళని ఎందుకు మనం ప్రశ్నించటం లేదు? ఈ శ్రద్ధానందని ప్రాణాలు తీసేసినప్పుడు రషీద్ గురించి నా భాయి భాయి అని అన్నప్పుడు మరి అలాంటి మహాత్ముడిని మనం ఎందుకు ప్రశ్నించటం లేదు? సరే, ఇవన్నీ ప్రశ్నించాలి అంటే అవన్నీ జరిగిపోయాయి కదా, ఇప్పుడు ఎందుకు అంటారు. నిజమే. మరి ఈ సింధు నది ఒప్పందం జరిగినప్పుడు దాదాపుగా 175 మిలియన్లు 10 వాయిదాలుగా ఈ పండిట్ గారు పాకిస్తాన్కి చెల్లిస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నారు కదా. ఆ డబ్బులతోటే డ్యాములు నిర్మించుకుంటూ బాగా సర్వసుఖాలని అనుభవించింది కదా పాకిస్తాను. ఆ దాని ప్రకారం ఇప్పుడు దాని విలువ ఎంతో తెలుసా? 1400 కోట్ల రూపాయలు. 1965లో యుద్ధం వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బుని పాకిస్తాన్కి ఇస్తూనే వచ్చారు కదా పండిట్ గారు. మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడడానికి నోరు పెగలదు, ఎందుకంటే మనకి వాళ్ళంటే ఇష్టం కదా, అందుకని మాట్లాడరు. నిజాలు బయటపడిపోతాయని భయం. నిజానికి విభజన జరిగిన సమయంలో ఈ పాకిస్తాన్కి రావాల్సిన సొమ్ము కంటే కూడా ఎక్కువ ముట్టేసింది. అయినా సరే మన మీద దాడులు చేస్తున్నా అప్పుడు కూడా మనం నోరు మెదపం. 1971లో మన దగ్గర యుద్ధం వచ్చినప్పుడు 93,000 మంది సైనికులు, పాక్ సైనికులు మన చేతిలో ఉన్నారు. కనీసం ఆ సైనికులు ఉన్నప్పుడైనా ఈ పిఓకే గురించి గాని అలాగే కాశ్మీర్ సమస్య గురించి గాని అడగడానికి మనకి నోరు రాలేదు. కానీ ఈ 93,000 మంది సైన్యాన్ని వాళ్ళ చేతుల్లో పువ్వుల్లో పెట్టినట్లు పెట్టి అప్పగించేశాం కదా, అప్పుడు నోరు మూసుకుని కూర్చున్నాం కదా, మరి అప్పుడెందుకు నోరు పెగలేదు అని మనం ఎందుకు అడగటం లేదు? ఆ రోజే అడుగుండుంటే ఈ రోజు కాశ్మీర్ సమస్య, ఈ ఆక్రమిత కాశ్మీర్ ఇవన్నీ ఉండేవి కాదు కదా, చక్కగా ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే ఉండేవి కదా. అవన్నీ అడగడానికి మనకి నోరు రాదు. ఇంత 93,000 మంది సైన్యాన్ని మనం పాకిస్తాన్కి అప్పజెప్పేసినా కూడా మనం ఏదో యుద్ధం ప్రకటించి కాశ్మీర్ దాడి చేస్తూ అలాగే కార్గిల్ యుద్ధానికి కూడా కాలు దువ్వేసింది కదా. మరి మేము సహాయం చేశాం కదా, మా సొమ్ము తింటున్నారు కదా, అనుభవిస్తున్నారు కదా, మరి మన సొమ్ము ఎందుకు ఇచ్చారు, మనం ఎందుకు సహాయం చెయ్యాలి అని ఎందుకు అప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్న వెయ్యలేదు? 2010లో మన్మోహన్ ప్రభుత్వం పాకిస్తాన్ తోటి ఉగ్రవాదులతోటి సుహృద్భావ చర్యలు జరిపించడం కోసం ఎల్ఈటికి జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకి చెందిన 25 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని భారతీయ జైలు నుంచి విడిపించి పాక్ అధికారులకి వాఘా బోర్డు దగ్గర అప్పజెప్పినప్పుడు ఎందుకు అడగలేదు? వీళ్ళలో ఒకడు లతీఫ్, వాడు కాందహార్ హైజాక్ మూల సూత్రధారి, జైషే ఏ చీఫ్ మసూద్ అజార్ యొక్క కుడిభుజం. వీడిని కూడా వదిలేయాలని ఆ హైజాక్ అప్పుడు డిమాండ్ చేశారు. అప్పుడు లతీఫ్ ని మన్మోహన్ ప్రభుత్వం పాక్ తో గుడ్ విల్ కోసం అంటూ విడిచిపెట్టేసింది. వాడే 2016లో పఠాన్ కోట్ లో ఎయిర్ బేస్ మీద దాడి చేస్తే 8 మంది ప్రాణాలు పోయాయి. అఫ్ కోర్స్ ఈ లతీఫ్ ని తర్వాత పాకిస్తాన్ లో ఒక మసీదులో ఉంటే అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ప్రాణాలు తీసేశారు అనుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత లిస్ట్ వస్తుంది. ఒక్క టిప్పు సుల్తాన్ దగ్గర నగలు తీసుకున్నారు ఎందుకు ఎందుకు అని తగ్గించుకుంటున్నారు కదా. ఈ చేట భారతం అంతా లిస్టులో ఈ ప్రశ్నలను కూడా అడగచ్చు కదా, అడగాలి కదా. వీటిని అడగడానికి నోరు రాదు కానీ ఆ మాటకు ఒక్కదానికి వచ్చేస్తుంది. అసలు అక్కడ జరిగిందేంటి, ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది మనకి తెలియదు. కానీ యోగాలు ఎందుకు చేశారు, డబ్బులు ఎందుకు తీసుకున్నారు అని నోరిచ్చుకొని పడిపోతారు. అలా నోరిచ్చుకొని పడిపోయే వాళ్ళు ఈ ప్రశ్నలు కూడా అడగండి. అయినా టిప్పు కూడా అటు సొమ్మేమి ఇవ్వలేదు, మన దగ్గర దోచుకున్నది ఇచ్చాడు.
అది కూడా ఎందుకు ఇచ్చాడు? వాడు చచ్చిపోతాడని తెలిసింది కాబట్టి. ఆ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు ఓడిపోయాడు. వాళ్ళకేమో డబ్బులు కట్టి సరే మన హిందువులైనా మచ్చిక చేసుకుంటే మళ్ళీ బ్రతకచ్చేమో అని అనుకున్నాడు. దురదృష్టవశాత్తు వాడు చచ్చిపోయాడు. వాడు బ్రతుకుంటుంటే వాడు అసలు రూపం తెలిసి ఉండేది. ఆ మనల్ని హిందువుల్ని మచ్చిక చేసుకునే ఆ సమయంలోనే వాడు దోచుకున్న సొమ్ములో ఎక్కడెక్కడి నుంచి ఏమేమి దోచుకున్నాడో వాటిని తిరిగి ఇచ్చాడు. అంతే తప్ప వాడు సొంత సొమ్ము ఇచ్చేలేదు, వాడు ఏదో మన మీద ప్రేమతో ఇచ్చేసేలేదు. కాబట్టి టిప్పు గాడి గురించిను శృంగేరి మఠాల గురించి మాట్లాడే వాళ్ళు ముందు ఈ ప్రశ్నలు కూడా అడగండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి, మనం మాట్లాడుతున్న మాటలేంటి.